ఆ మహాదేవుడు ఎందుకు భూలోకానికి దిగి వస్తున్నాడు మాటిమాటికి? మహోన్నతమైన వైకుంఠ స్థానాన్ని వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, నీచ పశువుగా ఎందుకు జన్మిస్తున్నాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. వైకుంఠాన్ని వదిలి ఈ నానా కష్టాలు పడటానికి ఎందుకు వస్తున్నాడు? ఇది రోగాలతో సమానమైనటువంటి, పాపాలతో మూట కట్టుకున్నటువంటిది. ఇది మహా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది భూలోకము. ఈ కర్మభూమి ఇది. ఈ భూమికి ఎందుకు వస్తున్నాడు మహానుభావుడు అని నువ్వు అడుగుతున్నావు. నేను చెబుతున్నాను విను. దేవతలకు, మానవులకు, సమస్త లోకాలకు మేలు కలిగించడం కోసమే ఆయన మళ్ళీ మళ్ళీ అవతరించాడు. ఇంకా ఇంకా అవతరించబోతున్నాడు. ఆ చరిత్రల్ని వేదంతో సమానమైంది, యజ్ఞాలతో సమానమైనవి, పరమ పవిత్రమైనవి. అందువల్ల నేను చెప్పబోయేది నువ్వు పవిత్రుడవై, ఏకాగ్రుడవై, మౌనధారి అయి జాగ్రత్తగా ఆలకించు. జాగ్రత్త. నేను ముందు చెప్పే అటువంటి విచారాలు. నువ్వు చాలా పెద్ద ప్రశ్న వేశావు. నేను 4 ముక్కల్లో నువ్వు అడిగేశావు. ఎంత పెద్ద ప్రశ్న అది. అటువంటిది ఇక నేను చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఎంత అవుతుందో తెలీదు. పరమాత్ముడు ఎట్లా ఉన్నాడు, ఎందుకు ఈ భూలోకానికి వస్తున్నావు అడిగావు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ తథా సంభవతి ప్రభుః. మానవలోకంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపన చేసేందుకోసం శ్రీ మహావిష్ణువు అవతారాలను ధరిస్తూ ఉంటాడు. నిజానికి ఆయనకి 2 రూపాలున్నాయి. ఒకటి శుద్ధ సాత్వికమైనటువంటి రూపం, అది నిత్యము వైకుంఠంలో ఉంటుంది. ఆ రూపంతో ఆ స్వామి ఎల్లప్పుడూ ఇతరులకు అసాధ్యమైన తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇక 2వ రూపం క్షీరసాగరంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటుంది. యోగ నిద్ర అంటే భూలోకంలోని ఆధ్యాత్మిక చింతకుల యొక్క సమాధి స్థితి కంటే కూడా ఉన్నతమైనది అటువంటిది. అటువంటి రూపాన్ని వివరించుకొని చెప్తున్నారు నారాయణ నారాయణ. యోగ నిద్రలో 1000 సంవత్సరాల పాటు నిశ్చలంగా ఉండిపోయాక ఆయన ముందుగా వివిధ దేవతా రూపాలతో తానే అవతరిస్తాడు. దేవ పితామహుడైనటువంటి బ్రహ్మగా, సూర్యచంద్ర అగ్నులుగా, కపిలాది దేవర్షులుగా, సప్తఋషులుగా, త్రినేత్రుడైనటువంటి శివుడిగా, వాయువుగా, సముద్రాలుగా, పర్వతాలుగా, ఇంకా ఎన్నో రూపాలుగా ఆయనే దిగి వస్తాడు. ఆయనే సమస్త జీవులకు దేహాలను నిర్మించి పెడుతున్నాడు. ఇలా కొంతకాలం సాగాక మహాప్రళయం వస్తుంది. సృష్టి అంతా నీళ్లలో మునిగిపోతుంది. అలాంటి మహాసముద్రంలో నుంచి మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఉద్భవించి శ్రీహరి మీదికి యుద్ధానికి వస్తారు. శ్రీహరి ఆ ఘోర రాక్షసులను ఉపాయంగా సంహరించి వేస్తాడు. ఆ దేవదేవుడి యొక్క నాభి స్థానంలో నుంచి ఒక పద్మం జన్మిస్తుంది. బాగా వినండి ఇది. ఇది వింటే మళ్ళీ ప్రళయం సందర్భంలో వచ్చేటువంటి సృష్టి విచారాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ జనమేజయుడికి చెప్తున్నారు. ఆయన నుంచి మనమంతా వింటున్నాం. ఆ పద్మంలో నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఆ సృష్టి పుష్కరంలో నుంచి అనగా
పద్మంలో నుంచి ప్రారంభమవుతుంది కనుక దానికి పౌష్కరకమైనటువంటి సృష్టి ఇది అని పిలుస్తారు. ఈ పౌష్కరక సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారము చాలా ప్రశస్తమైనది. దీన్ని గురించి వేదాలు చాలా విశేషంగా వర్ణించాయి. ఈ అవతారం గురించే నువ్వు చాలా ప్రశ్నలు అడిగావు. వరాహము అంటే అడవి ముళ్ళు పందిలాగా ఉంటుంది, కానీ అడవి ముళ్ళు పంది కాదు అది. ఇది సింహాల కన్నా బలిష్టమైన జంతువు. అంత బలంగా అంత పెద్దగా ఉంటుంది. అంటే అడవి ముళ్ళు పంది రూపంలో ఉంటుంది అంతేగాని అడవి ముళ్ళు పంది కాదు. ఇటువంటి రూపాన్ని శ్రీహరి స్వీకరించే సమయానికి భూమి అంతా నీళ్లలో మునిగిపోయి ఉంది. ఆ భూమిని పైకెత్తడం కోసమే శ్రీహరి వరాహ స్వరూపాన్ని స్వీకరించాడు. నిజానికి పాపభారం వల్ల మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తగల సామర్థ్యం వేదోక్తమైన యజ్ఞాలకు మాత్రమే ఉంది. అందుకే శ్రీహరి వేదాలను యజ్ఞాలకు కలిసి యజ్ఞవరాహ రూపంగా నిర్మించి ఆ వరాహావతారంగా తానే దిగి వచ్చాడు. ఈ పాపభూయిష్టమైనటువంటి భూమి పైకి రావాలంటే యజ్ఞాల ద్వారా, వేదాలు యజ్ఞాల ద్వారానే. ఆ వేదాలు యజ్ఞాలు వరాహ రూపము అయినటువంటి రూపాన్ని స్వామి ఆ రూపాన్ని దాల్చుకున్నాడు. దాంతోపాటు భూమిని పైకెత్తాడు. ఈ వరాహానికి 4 వేదాలు, 4 పాదాలు, యజ్ఞాలలో ధ్వజస్తంభంలాగా నిలబెట్టే యూపస్తంభమే ఈ వరాహ ముఖం మీద పైకి పొడుచుకోవచ్చినటువంటి పెద్ద కోర. వేదోక్తాలైనటువంటి యజ్ఞాలే దాని దంతాలు. శయనచిని, గరుడచితి మొదలైన పేర్లతో వేదాలలో ఏ ఏ యజ్ఞవేదికలు వర్ణింపబడి ఉన్నాయో అవన్నీ ఈ వరాహానికి ముఖంగా మారాయి. అగ్నిదేవుడు ఆ ముఖంలోని నాలుక అయ్యాడు. యజ్ఞదర్భలు ఆ వరాహం వంటి మీద ఉండేటువంటి ముళ్ళు అయ్యాయి. బ్రహ్మదేవుడు శిరస్సుగా మారాడు. రాత్రింబవళ్ళు దేవతలు కళ్ళుగా మారాయి. ఆజ్యము అంటే హోమము చేసేటువంటి నెయ్యి ముక్కుగా మారింది. ధ్రువం అంటే ఆ నేతిని అగ్నిలో వేసే గరిట వంటి సాధనం ఆ వరాహపు తుండుగా మారింది. అంటే తుండం అంటే పొడవుగా సాగిన మూతి తుండం అని. సామవేదం దాని కంఠస్వరమైంది. ఈ విధంగా ఈ యజ్ఞవరాహం గురించినటువంటి విశేషాలు వేదాల్లోనూ పురాణాల్లోనూ వేలకు వేలుగా చెప్పబడ్డాయి. అటువంటి యజ్ఞవరాహమూర్తి ప్రళయ సముద్రాలలోనికి దిగి తన ముఖం మీద కోరలతో భూమిని గుచ్చి జాగ్రత్తగా నీటిపైకి తీసుకొచ్చాడు. మానవులకే కాక ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి కూడా మేలు జరగాలంటే భూలోకం సురక్షితంగా ఉండాలి. ఇది మద్యం. భూలోకం అనేటువంటిది స్వర్గలోకానికి పాపలోకానికి మధ్య ఉండేటువంటిది. అందుకని ఈ భూలోకం చాలా పవిత్రమైంది. భూలోకం చాలా బాగా ఉండాలి. దీన్ని మనం చెడపకూడదు. దీన్ని మనం అబద్ధాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, హింసలతో దీన్ని పాపభూయిష్టం చేయకూడదు అనటానికి ఇదే కారణం మనకు. అందుకని ఇంత ఎన్నుకున్నారు దేవతలు ఈ భూమిని. అందుకని దేవతకు చూసి చూసి చాలైపోయి ప్రళయం చేసేస్తాడు. ఈ ఎంతమందిని కొడతాడు, ఎంతమందికని అందుకని ఒకే పర్యం ఒక్కపారి శుద్ధం చేసేస్తాడు, అయిపోతుంది. అట్లా చేసేస్తాడు. పవిత్రమైంది దేవతలకు ఈ భూమి, రాక్షసులకు అంతే. అందరికీ పవిత్రమైంది. ఇక్కడ దిగే ముందుకు వెళ్ళాల. ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ దిగి వెళ్ళాల. అందుకే యజ్ఞవరాహ స్వామి
తన పుణ్యబలమంతా వినియోగించి సముద్ర జలాలతో సహా భూదేవిని మళ్ళీ యథాస్థానంలో నిలిపి ఉంచాడు ఆ స్వామి. ఇక నరసింహ అవతారాన్ని కొంచెం మాత్రం చెప్పుకుందాం. ఇక్కడ కొంచెం మాత్రం చెప్పారు. నరసింహ అవతారం గురించి చెబుతాను విను జనమేజయ. పూర్వం కృతయుగంలో రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడు 11,500 సంవత్సరాల పాటు ఏకదాటిగా తపస్సు చేశాడు. అతని తపోదీక్షకు, మౌనవ్రత దీక్షకు, ఉపవాస దీక్షకు, బ్రహ్మచర్య దీక్షకు బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. అందుకే మౌనవ్రతం అనేటువంటిది దీక్ష. మౌనవ్రతంలో ఏ విధమైన యోచనలు చేయకూడదు. బ్రహ్మచారి వ్రతం అనేటువంటి ఒక దీక్ష. ఏ విధమైనటువంటి ఆశలు మనస్సుకు తెచ్చుకోకూడదు. మనస్సు అంటే మనస్సు తెలియదు కదా మనకు, బుద్ధికి తెచ్చుకోకూడదు. అది వ్రత దీక్ష. అంత దీక్ష చేశాడు. ఒక దివ్య విమానం మీద ఆకాశయానం చేస్తూ హిరణ్యకశిపుడి ముందర వాలాడు. ఆయన వెంట దేవతా శ్రేష్ఠులైనటువంటి ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, రుద్రులు, విశ్వదేవులు మొదలైన వారు మాత్రమే కాక యక్ష, రాక్షస, కిన్నరులు కూడా ఉన్నారు. అనేక మంది మహర్షులు ఉన్నారు, రాజఋషులు ఉన్నారు. నాకు అన్ని వర్గాల వారు ప్రీతిపాత్రులే. అన్ని వర్గాల్లోనూ నాకు భక్తులున్నారు. నాది సర్వ సమదృష్టి అనే సందేశం ఇవ్వడం కోసమే బ్రహ్మదేవుడు వీరందరినీ వెంటబెట్టుకొని హిరణ్యకశిపుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాకు అందరూ కావాలా, ఎందుకంటే అందరిలోనూ ఆయనే కదా, బ్రహ్మ కదా ఉన్నాడు. అందుకని ఇది చెప్పడానికి అవసరమే. అట్లా ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకశిపుడి ముందు. అలా ప్రత్యక్షమై హిరణ్యకశిపు, నీకేం కావాలో కోరుకో, నీకు సద్బుద్ధి పుట్టుగాక అన్నాడు. సద్బుద్ధి పుట్టని నీకు మంచి కోరికను కోరుకో అనే విధంగా పెట్టాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి యొక్క సమతా సందేశాన్ని కానీ, సద్బుద్ధి ప్రాప్తి సందేశాన్ని కానీ ఏమాత్రము పట్టించుకోకుండా వరం ఇలా కోరాడు. ఈవిడ అర్థం చేసుకోలేదు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడు ఎందుకు ఇంతమందితో వచ్చాడని. అప్పుడు అర్థం చేసుకుంటే మంచిదే కోరుకునేవాడు. బ్రహ్మదేవా కోరుకుంటున్నాడు చూడండి, వరం కోరుకోమని చెప్పాడు. బ్రహ్మదేవా, నువ్వు చూపిస్తున్నటువంటి దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్ష రాక్షసాదులు కానీ, మానవ పిశాచాదులు కానీ నన్ను ఏ విధంగానూ ఎవరూ వధించకూడదు. నన్ను మానవ పిశాచులు అనేశాడు. మానవులకు పిశాచత్వం చూసారా? ఎంతటి గొప్ప ఋషులు శాపం పెట్టినా అది నా మీద పని చేయకుండుగాక. ఆయుధాల వల్ల కానీ, అస్త్రాల వల్ల కానీ, పర్వతాల వల్ల కానీ, చెట్ల వల్ల కానీ, ఎండిన వస్తువుల కానీ, తడిగా ఉన్న వస్తువుల వల్ల కానీ, ఇంకా ఏ విధమైన ఆయుధాల వల్ల కానీ నాకు మరణం సంభవించుకుండుగాక, పగలు కానీ రాత్రి కానీ అని కూడా అన్నాడు. నాకు అసలే మరణం రాకుండుగాక అంటే నువ్వు ఒప్పుకోవేమో. అట్లంటే నువ్వేమైనా అట్లంటే మరణమే రాకుండా ఉండుగాక నీ వరం కోరితే నువ్వు ఇవ్వు, నాకు తెలుసు. అందుకని ఇవన్నీ పెట్టా నేను. కానీ ఒకటి చెప్తున్నా, ఎవడైనా మహావీరుడు ఒకే ఒక చేతి దెబ్బతో నన్ను, నా పరివారాన్ని కూడా ఒక్కసారిగా నేలకు కూల్చగలిగితే అలాంటి వీరుడు చేతిలో నాకు మృత్యువు లభించుగాక.
ఆయన కోరుకున్నాడు. చాలు, అంతే చాలు, అంత సందు దొరికితే చాలు మహావిష్ణువుకి. పాపం ఇచ్చేశాడు వరమేమో. బ్రహ్మదేవుడు పాపం బ్రహ్మ ఇచ్చాడు, విష్ణువుకి తాపత్రయం అవుతుంది పాపం. అన్ని మరణాన్ని గురించిన కోరికలే అడుగుతున్నాను అనుకోకో. లోకపాలన విషయంలో నేనే సూర్యచంద్రులు కావాలి, నేనే అగ్నివాయువులు కావాలి, నేనే ఆకాశ నక్షత్రాలు కావాలి, దిక్కులు కాలము కావాలి, నేనే కామక్రోధ దేవతలు కావాలి, అష్టదిక్పాలకులు కావాలి, ధనాధిపతిని కావాలి. ఈ ఎన్ని కోరికలు కోరారు. హిరణ్యకశిపుడు ఇన్ని కోరికలు కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఈ వరాలు వింటూనే తథాస్తు అనేశాడు. యోచన కూడా చేయలేదు బ్రహ్మదేవుడు, కాసేపు యోచన చేయలే. తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. పరివారంతో రండ్రయ్య అని ఇచ్చేశాడు, అంతే. ఇంత మాట్లాడాడు ఆ రాక్షసుడు. బ్రహ్మదేవుడు ఒకే మాట, తథాస్తు, అంతే. ఏదైనా మాటలు గీటలు చర్చ ఏదైనా లేనే లేదు. ఈ వర పరంపర వార్త దేవతలకు తెలిసింది. బాబోయ్, ఇంత వరం ఇచ్చేశాడు ఏమిటి? వాళ్ళు పరుగు పరుగున బ్రహ్మలోకానికి వచ్చి ఇలా విన్నవించారు. అయ్యా బ్రహ్మదేవా, మహానుభావా, హిరణ్యకశిపుడికి ఎన్నెన్నో వరాలు ఇచ్చేశావు. ఆయన అడిగింది వరాలే 12 సంవత్సరాలు పట్టిందంట. వరాలు అన్ని రోజులు అడిగాడట. ఇంకేముండొచ్చండి అన్ని రోజులు అడగటమా? ఇంకెన్ని వరాలు అడిగాడో ఏమిటో. అతడు ఆ వరాలన్నిటినీ మా మీదే ప్రయోగించడం ఖాయం. మమ్మల్ని సమూలంగా సంహరిస్తే గాని అతడు ఆగడు. నువ్వు మా మీద దయ తెలిస్తే కానీ మేము బ్రతకము. అందువల్ల ఆ క్రూర రాక్షసుణ్ణి సంహరించే ఉపాయం ఏదో నువ్వే ఆలోచించయ్యా. సమస్త జీవులకు నువ్వే సృష్టికర్తవు కదా, అందరినీ పోషించే పోషకుడు నువ్వే కదా. దేవతలకు హవ్యములు, పితృదేవతలకు కవ్యములు అనే పేరుతో పోషణ విధానాలను ఏర్పరిచిన ప్రభువు నువ్వే కదా. ఎవరికి అంతుపట్టని అవ్యక్త ప్రకృతివి, ధ్రువస్వరూపుడివి నువ్వే అని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన విని బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, ఎవరైనా కర్మఫలం తప్పదు. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలం వాడికి అందక తప్పదు. అందరూ మీరు చేయండి, మీకు దొరుకుతుంది కదా. మీరెవరూ చేయకపోతే ఎట్లా? ఎవడో పుణ్యం తెచ్చుకున్న వాడి మీద కడుపు మండితే వాడు తెచ్చిపెట్టుకున్నాడు. అతడి తపఫలాన్న అతడు పొందుతున్నాడు, ఫలం పొందుతున్నాడు. తప్పితే నేను విశేషంగా అతడికి ఇచ్చింది ఏమీ లేదు. నేను అతడి ఫలమే అతడికి ఇచ్చేశాను. అయినా భయపడకండి, కొంతకాలానికి అతడి తపఫలం తగ్గిపోతుంది, తగ్గే తీరుతుంది. ఎందుకంటే వాడు దుర్మార్గం ప్రారంభం చేస్తాడు కదా, తప ప్రభావం తగ్గిపోతుంది. ఆ సమయాన్ని గుర్తించి భగవంతుడైన మహావిష్ణువు అతన్ని సంహరించి తీరుతాడు అని అభయమిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలు వినేసరికి దేవతలకు గుండెల్లో తేలికయింది. వాళ్ళు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ రాక్షసరాజ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిందే తడువుగా వరగర్వంతో రెచ్చిపోయాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.